హరే కృష్ణ, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. నేను ఇక్కడ మీకు క్విక్గా లంచ్ కానీ డిన్నర్ కానీ ప్రిపేర్ చేసుకోవాలి అంటే రైస్ కుక్కర్లో ప్రిపేర్ చేసుకోగలిగే వన్ పాట్ రెసిపీ పాలక్ స్వీట్ కార్న్ పులావ్ నేను మీకు చూపించబోతున్నాను. ఇక్కడ చూపించినట్టు ఫస్ట్ స్వీట్ కార్న్ అండ్ పాలకూర బాయిల్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అంతని కొంచెం చల్లారనివ్వాలి మిక్సీ పట్టుకోవటానికి. అండ్ బాగా చల్లారిపోయాక పాలక్నంతా మిక్సీలో వేసేసుకొని కొంత ధనియా కొరియాండర్ సీడ్స్ వస్తాయి కదా, వాటిని వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి. నేను ఇది రైస్ కుక్కర్లో చేస్తున్నాను. మీ దగ్గర మామూలు గ్యాస్ స్టవ్ ఉంటే చేసుకోవచ్చు, లేకుంటే కెటిల్ ఉంటుంది కదా దాంట్లో కూడా చేసుకోవచ్చు. ఈజీగా పీజీలో ఉన్న వాళ్ళు ఇండక్షన్ కానీ గ్యాస్ స్టవ్ ఇవన్నీ అవసరం లేకుండా రైస్ కుక్కర్లో కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆయిల్ వేడి అయ్యాక దాంట్లో ఒక స్పూన్ జీలకర్ర, ఒక 5-6 మిరియాలు, ఒక యాలకులు వేసేసుకొని దాని తర్వాత బిర్యానీ ఆకును కూడా వేసేసుకొని ఆయిల్ లోపల బాగా వేగనివ్వాలి. అప్పుడు దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ ఆయిల్లోకి దిగుతుంది. అండ్ నెక్స్ట్ దీంట్లో ఆనియన్స్ వేసేసుకొని బాగా సాట్ చేసుకోవాలి. ఇది నా ఓన్ రెసిపీ, నేనే ఎక్స్ప్లోర్ చేశాను, కానీ టేస్ట్ చాలా చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. అండ్ ఆనియన్స్ వేగిపోయాక దీంట్లో మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ యాడ్ చేసేసుకోవాలి. అండ్ నేను లాస్ట్ వీడియోస్లో చూపించాను కదా, నేను రాక్ సాల్ట్ని మిక్సీ కొట్టుకొని వాడుకుంటాను. సో అదే సాల్ట్ని యాడ్ చేసేసి దాంట్లోని మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పాలక్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. కొంత వాటర్ యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2 minutes అది బాగా వేగాక దాంట్లో మనం ఇప్పుడు పసుపు అండ్ కారం, మీకు నేను ఇక్కడైతే ఒక జస్ట్ 1/2 teaspoon పసుపు, 1 spoon ఆఫ్ కారం యాడ్ చేశాను. మీకు టేస్ట్కి తగినట్టు అటు ఇటు చేంజ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇది ఒక 2 minutes అలానే కొంచెం బాగా ఉడకనివ్వాలి. దాని తర్వాత ఈ స్టేజ్లో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక స్పూన్ ఆఫ్ గరం మసాలా యాడ్ చేశాను. యాడ్ చేసిన క్లిప్ మిస్ అయింది యాక్చువల్గా. అండ్ నెక్స్ట్ మనం మామూలుగా రైస్కి నేనైతే ఒక గ్లాస్ ఆఫ్ రైస్కి 3 గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్తాను. అలాగా మనకి రైస్ కొలత ఎలా ఉంటుందో అలాగా మామూలు రైస్ పెట్టుకుంటున్నట్టే పెట్టేసుకోవాలి. ఒక 20 minutes తర్వాత మనకు ఫైనల్గా పాలక్ స్వీట్ కార్న్ పులావ్ రెడీ అయిపోయింది. ఈ పులావ్ని రైతాతో తింటే చాలా బాగుంటుంది. నా దగ్గర రైతా లేదు, సో నేను పీజీలో ఆల్రెడీ చేసి పెట్టిన ఆలు ఫ్రైతో ఎంజాయ్ చేసేసాను. కొంత క్రియేటివిటీగా ఉంటుందని స్వీట్ కార్న్ పైన యాడ్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.